హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫుడ్. ఫ్రెండ్స్, ఏపీలో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ అనేది మరో 2 రోజులు జరగబోతుంది. ఈ 2 రోజుల్లోనే ఇప్పటికే తయారు చేసి ఉంచినటువంటి సీనియారిటీ జాబితాలు కావచ్చు, వేకెన్సీ పొజిషన్స్ కావచ్చు, అంటే వేకెన్సీ ఖాళీల వివరాలు కావచ్చు, ఇప్పటికే తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వాటిని ఈ రోజు లేదా రేపట్లో రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 2 రోజుల్లోనే ఈ యొక్క టీచర్ల ప్రమోషన్స్ ప్రక్రియ జరగబోతుంది. దాని తర్వాత వెంటనే ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ ప్రక్రియ సైడ్ బై సైడ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఖాళీల వివరాలు, అలాగే సర్ప్లస్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఆయా కేటగిరీలో ఆయా సబ్జెక్టుల్లో సర్ప్లస్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కూడా ఇప్పటికే తేల్చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి చూసినట్లయితే ఈసారి ప్రమోషన్స్ పదోన్నతులు పొందే వారి సంఖ్య తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 3, 4, 5 తరగతులను గతంలో మరి లాస్ట్ ఇయర్ 3, 4, 5 తరగతులను హై స్కూల్లో కలపడం, ఆ సమయంలో ఎస్జిటీలకి ఎక్కువ మందికి ప్రమోషన్స్ ఇవ్వడం, అలాగే హెచ్ఎం ప్రమోషన్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. కాబట్టి ఆ మేరకు ఈ సంవత్సరం ప్రమోషన్స్ అనేవి ఎక్కువ మందికి వచ్చే అవకాశం లేదు, తగ్గే అవకాశం ఉన్నాయి. తక్కువ ఆయా సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ వివిధ సబ్జెక్టుల్లో కావచ్చు, లేకపోతే ఇతర ఎస్జిటీలు కావచ్చు, ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హిందీ ప్రమోషన్స్ సంబంధించి ఎక్కువ ప్రమోషన్స్ హిందీలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరి హెచ్ఎం ప్రమోషన్స్ కూడా అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, దానికి టీచర్ల ప్రమోషన్ సంబంధించి ఒక అప్డేటు ఇక్కడ చూడండి. ఉపాధ్యాయులకు సంబంధించి పదోన్నతులు, ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల్లో ప్రక్రియకు సంబంధించి ఎట్టకేలకు క్యాడర్ స్ట్రెంత్ కేటగిరీ వారీగా ఖరారైంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ఆయా క్యాడర్లలో మిగిలిన ఉపాధ్యాయులు ఎంతమందో కూడా తేలడం జరిగింది. ఈ మిగిలిన ఉపాధ్యాయులు ఎంతమందో తేలిస్తే ఆటోమేటిక్గా ఎంతమందికి ప్రమోషన్స్ ఇవ్వాలి అనేది కూడా క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఇప్పటికే ఈ మిగులు సర్ప్లస్ టీచర్లు ఎంతమంది ఉన్నారు అనే విషయం కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే మరి జాబితాలు, ఈ యొక్క సీనియారిటీ జాబితాలు కావచ్చు, ఖాళీలు వేకెన్సీ జాబితాలు కావచ్చు, అవన్నీ కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఇదిగోండి బాపట్ల జిల్లాలు ఇక్కడ గమనించినట్లయితే గుంటూరు, పల్నాడు, బాపట్ల ఇవి తీసుకున్నట్లయితే ఈ జిల్లాల పరిధిలో ఆయా క్యాడర్లలో మిగిలిన ఉపాధ్యాయులు సర్ప్లస్ టీచర్లు ఎంతమందో తేలింది. దీంతో పదోన్నతులు చాలా తక్కువ మందికి వస్తాయని చెప్పేసి విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. ఏ క్షణానైనా ప్రభుత్వం పదోన్నతుల నిర్వహణకు షెడ్యూలు జారీ చేసే అవకాశం ఉంది. ఆయా కేటగిరీలో ఉద్యోగోన్నతులకు అర్హులైన వారితో గుంటూరు నోడల్ డిఈఓ కార్యాలయం జాబితాలు కూడా రూపొందించి వాటిపై అభ్యంతరాలు కోరగా ఇప్పటికి కూడా అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. వాటిని సరిచేసి ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెడుతూ ఉన్నారు. ఇక ఉద్యోగంతుల షెడ్యూల్ వచ్చేంత వరకు కూడా అభ్యంతరాలు మరి వస్తూనే ఉంటాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఇకపోతే ఇక్కడ గమనించండి, అత్యధికంగా హిందీ ఉద్యోగంతులు అంటే హిందీ స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి ప్రమోషన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి హిందీ స్కూల్ అసిస్టెంట్కు కాస్త ఎక్కువ ఉద్యోగంతులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువ ప్రమోషన్స్ హిందీ సబ్జెక్ట్లోనే మరి ఎక్కువ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ క్యాడర్లో సుమారు 70 నుంచి 80 వరకు వస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ యొక్క జిల్లాలు చూసుకున్నట్లయితే ఆ తర్వాత ప్రధానోపాధ్యాయుల విభాగంలో కొందరికి రానున్నాయి. ఈ 2 విభాగాల్లో కలిపి 100 నుంచి 120 వరకు మరి పదోన్నతులు వస్తాయని చెప్పేసి తెలుస్తుంది. మిగిలిన క్యాడర్లలో చాలా స్వల్ప సంఖ్యలోనే ఈ పదోన్నతులు ఉన్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేసి వారికి సబ్జెక్టు టీచర్లతో బోధించేలాగా చర్యలు తీసుకుంది. అప్పట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేయాల్సిన 30% చూడండి, 30% పోస్టులను ఉద్యోగంతులు ఇచ్చి ఖాళీలు లేకుండా భర్తీ చేసేసింది. అంటే అప్పుడు డిఎస్సి ఇచ్చి ఫిల్ చేయాల్సినటువంటి ఖాళీలను కూడా ఇలా ప్రమోషన్స్ ద్వారానే ఫిల్ చేసేసారు. ఓకే, ఆ మేరకు డిఎస్సిలో ఖాళీలు కూడా తగ్గిపోయాయి, ఉద్యోగంతులు ఇచ్చి లేకుండా. మరి ఇక్కడ చూడండి, దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్లకు అప్పట్లో పదోన్నతులు బాగా వచ్చాయి. అంటే 30% డిఎస్సి ద్వారా భర్తీ చేయాల్సినటువంటి ఈ ఖాళీలను కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు. దానివల్ల ఎస్జిటీలకి ఎక్కువ ప్రమోషన్లు ఆనాడే వచ్చేసాయి లాస్ట్ ఇయరే. మరోవైపు అనేక పాఠశాలలను హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడంతో స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు వచ్చాయి. ఓకే, స్కూల్ అసిస్టెంట్లు కూడా ప్రధానోపాధ్యాయులుగా అప్పుడు పదోన్నతులు రావడం జరిగింది గత సంవత్సరం. దీంతో ప్రస్తుతం ఎస్జిటీల నుంచి ఎస్ఏల నుంచి హెచ్ఎంలుగా పదోన్నతులు పొందే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ బదిలీలో చూడండి, ఇక్కడ గమనించండి, ప్రస్తుతం పదోన్నతులు పొందేవారు బదిలీలో చివరి స్థానంలో ఉండటం జరుగుద్ది. అది ఎప్పుడు జరిగేదే, ఎవరైతే పదోన్నతులు పొందుతున్నారో ప్రమోషన్ తీసుకుంటున్నారో వాళ్ళు బదిలీల్లో చివరిలో ఉంటారు. కాబట్టి వీరు మిగిలిపోయిన ఖాళీలకు బదిలీ అవుతారు. ఈ దృష్ట్యా కొంతమంది పదోన్నతులు తీసుకోరు. వేసవి సెలవుల అనంతరం విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి బదిలీలు పూర్తి చేసి టీచర్ల కొరత లేకుండా చూస్తామని ఇంతకుముందే ప్రభుత్వం చెప్పింది.
ఈ మేరకు ఒకవైపు పదంతులు మరోవైపు బదిలీల దిశగా చురుగ్గా సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం పదంతులు పొందిన వారి స్థానాలను ఖాళీ పోస్టులుగా చూపి వాటిని బదిలీల జాబితాలో చేరుస్తారు. ఓకే, చివరిగా 2023లో బదిలీలు నిర్వహించినప్పుడు ఇదే విధానాన్ని నాటి ప్రభుత్వం అనుసరించింది. పదవంతులకు అంగీకారం తెలపగానే వారి పోస్టు వేకెన్సీ కిందకి వెళ్ళిపోతుంది, అంటే ఖాళీగా చూపిస్తారు. వీరు బదిలీ అయితే ఎక్కడైతే పోస్టులు ఖాళీగా ఉంటాయో వాటిలో సీనియారిటీ ప్రాతిపదికన కేటాయిస్తారు. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే బదిలీల ప్రక్రియ అలాగే ప్రమోషన్స్ ప్రక్రియ ఈ రెండు కూడా సైడ్ బై సైడ్ జరుగుతాయి. రేపు లేదా ఎల్లుండు ఈ 2 రోజుల్లోనే ఈ ప్రాసెస్, ముఖ్యంగా పదవంతులు ప్రమోషన్స్ ప్రక్రియ ఈ 2 రోజుల్లోనే మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు కానీ లేదా ఈ రోజే కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క షెడ్యూల్ కానీ లేకపోతే వేకెన్సీ పొజిషన్స్ కానీ సీనియారిటీ జాబితాలు కానీ అన్నీ కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.